హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం మాన్స్టర్ యానిమే ఎపిసోడ్ 5 అయితే మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ లైవ్ అనేది ఉండాలి, బట్ దయచేసి నన్ను క్షమించేసండి. ఈ రోజు ఈవినింగ్ అయితే లైవ్ ఉండదు. లైవ్ ఉండకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మా ఫ్రెండ్ గారు నాకు ఏదైతే లైవ్ కోసం యూజ్ చేసుకోరా అని చెప్పి ఇచ్చిండే ల్యాప్టాప్ ఈ రోజు వానికి పని ఉందని చెప్పి ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో లైవ్ చేయడానికి ల్యాప్టాప్ లేదు. ఇంకా మన మొబైల్లో క్లారిటీ పెట్టుకుందామంటే మన మొబైల్కి అంత సీన్ కూడా లేదు. సో అందుకని ఈ వీకెండ్ లైవ్ లేదు. అండ్ లైవ్ అనేది నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ దీనికంటే ముందర ప్రీపోన్ కావాలంటే మీకు ఏ డేట్ రోజు లైవ్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎక్కువ కామెంట్లు ఏ రోజు వస్తే ఆ రోజు లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ దాంతోపాటు ఒక మేజర్ రిక్వెస్ట్ అయితే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా సరే ల్యాప్టాప్లో వీడియో ఎడిటింగ్ చేసిండే వాళ్ళు ఉంటే దయచేసి నాకు కొంచెం ట్యూటోరియల్ ఇవ్వడానికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకు ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు. అండ్ ఆ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటే అకాడమీ లోపలికి వెళ్తూ ఉంటుంది. అండ్ దీనికి పేరల్గా ఒక టీచర్ గారు తన క్లాస్లో ఉండే అందరు స్టూడెంట్స్ కూడా ఓపెన్గా ఒక క్వశ్చన్ అడుగుతాడు. అండ్ ఎవరైనా దీనికి ఆన్సర్ చెప్పొచ్చు అంటే ఎవరు కూడా దానికి ఆన్సర్ చెప్పలేక ఊరికే ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన పాప లోపలికి ఎంటర్ అవడంతో ఇంకా వెంటనే టీచర్ గారు తనని చూసి, ఓ నువ్వు మళ్ళీ లేట్గా వచ్చావా, ఏమైంది, ఈ రోజు కూడా నీ పార్ట్ టైం వర్క్ అయ్యిండే ఆ పిజ్జా దాంట్లో ఎక్కువ హడావడి ఇంకా ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేసి వచ్చినట్లున్నా ఉండడంతో దానికి తను కూడా నన్ను క్షమించండి ప్రొఫెసర్ అనడంతో ఇంకా వెంటనే టీచర్ గారు కూడా సరే క్షమించాను, బట్ నిన్ను కూర్చోబెట్టడానికంటే ముందర నిన్ను కూడా వీళ్ళందరినీ అడిగిండే ప్రశ్న అడుగుతాను, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఖచ్చితంగా కూర్చోబెడతానని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. ఇంకా తను కూడా ఆ క్వశ్చన్కి ఎంతో సులువుగా అయితే ఆన్సర్ ఇస్తుంది. ఆ ఆన్సర్ని చూసి అందరు స్టూడెంట్స్ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా అప్పుడే టీచర్ గారు కూడా వెరీ గుడ్, సిట్ డౌన్, 9 ఆఫ్ ఫార్చునర్ అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకు ఆ లొకేషన్ అయితే చూపిస్తామన్నమాట. అండ్ ఇది జర్మనీలో ఉండే హెల్చ్బర్గ్ అనమాట. ఇంకా అప్పుడే మన నైనా పాప తన ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటుంది. అండ్ తన ఫ్రెండ్స్ అంతా కూడా థ్యాంక్స్ నైనా, నీ వల్లే మన ప్రొఫెసర్ గారు మమ్మల్ని వదిలేశాడు, లేదంటే ఈరోజు అందరికీ కూడా ఒక రౌండ్ వేసుకుంటూ ఉండడంతో దానికి మన నైనా కూడా థ్యాంక్ యూ అని చెప్పడంతో ఇంక వెంటనే తన ఫ్రెండ్ అంటే పీటర్ గారు తన డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. బట్ మన నైనా పాప మాత్రం ఎంతో పొలైట్గా రిజెక్ట్ చేసి నాకు ఇంటి దగ్గర పని ఉందని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకి నైనా పాప అని చూపిస్తారు. అండ్ తను జూడో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ కంటే తను ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ తెచ్చుకోండి దాని మాదిరి అందరినీ కూడా కొడుతూ ఉంటుంది. అండ్ తన దెబ్బలకి అందరూ ప్లీజ్ మమ్మల్ని వదిలే, గివ్ అప్ ఇచ్చేసామని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సీన్లో నైనా చూపిస్తారు. అండ్ ఈసారి తను డెలివరీ గర్ల్గా పనిచేస్తూ ఉంటుంది పిజ్జా దానికి. ఇంకా అలా తను రోడ్డు క్రాస్ చేసి ఈ గ్యాప్లో అక్కడ ఉండే చిన్నపిల్లలు చూసి తనకి బాయ్ చెప్పడంతో ఇంకా తను కూడా ఎంతో సంతోషంగా బాయ్ చెప్తుంది. ఇంకా అలా మన పాప తన కాలేజ్ అయిపోయి నుంచి ఇన్ని పనులు కంప్లీట్ చేసుకొని అర్ధరాత్రి తన ఇంటికి వెళ్తుంది. అండ్ ఇంటికి వెళ్ళిన వెంటనే తన ఫ్యామిలీతో మాట్లాడుకుంటా కొంచెం మంచిగా టైం స్పెండ్ చేస్తుంది. అండ్ వాళ్ళ డాడీతో మాట్లాడుకుంటా యాక్చువల్గా నాన్న ఈరోజు నేను రోడ్ దాటేటప్పుడు కొంతమంది పిల్లలు కాస్ట్యూమ్స్ వేసుకోవడం చూశాను అనడంతో ఇంకా వాళ్ళ డాడీ కూడా అది పార్టీ ప్యారడీలే అంటాడు. ఇంకా అప్పుడే మన నైనా పాప కూడా అలా అయితే నా చిన్న వయసులో నేను కూడా అట్లాంటివి వేసుకున్నా కదా చెప్పు నాన్న అనడంతో ఇంకప్పుడే వాళ్ళ అమ్మ కూడా డియర్ వేసుకున్నావు, ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నాయి మేము వెతికి పెడతాంలే అంటుంది. ఇంకప్పుడే నైనా కూడా నేను ఇప్పుడే చూడాలి అనడంతో ఇంకప్పుడే వాళ్ళ అమ్మ కూడా ఆ ఆల్బమ్ తెచ్చి తనకు చూపిస్తుంది. ఇక్కడ ఫోటో ఉంటుంది కానీ బట్ తన ఫేస్ అనేది క్లారిటీగా ఉండదు. ఇంకా దాన్ని చూసి నైనా కూడా ఓ అట్లయితే నేను నిజంగానే దిగాను అనుకుంటుంది. ఇంకప్పుడే వాళ్ళ డాడీ కూడా నీకు అనుమానాలు ఏం అవసరం లేదు, నువ్వు అప్పుడు దిగావు, నువ్వు అప్పుడు కూడా మాతోనే ఉన్నావు అంటాడు. ఇంకా అలా మన నైనా పాప తన ఇంట్లోకి వెళ్ళి వెంటనే తన యొక్క సిస్టమ్ ఆన్ చేస్తుందో లేదో అప్పుడే తనకి కొన్ని అన్నోన్ మెయిల్స్ నుంచి అయితే కొన్ని మెసేజెస్ వస్తాయి. ఇంకా దాన్ని చూసిన మన నైనా పాప కూడా ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి అన్ని చదువుతూ ఉంటుంది. ఇంకా ఆ గ్యాప్లోనే ఒక మెయిల్లో తనకైతే తనను ఊహించుకొని ఒక అందమైన పోయిట్ని పంపించారు. ఇంకా దాన్ని చదివిన మన నైనా కూడా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ పోయిట్ గురించి మీకు చెప్పాలంటే నేను మీకోసం ఈ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పువ్వును పంపిస్తాను, ఎందుకంటే నేను ఉన్నదే మీకు జీవితాంతం పువ్వుల్ని పంపించడానికే కదా, నా జీవితం మీకే అంకితం అని చెప్పి రాసింటాడు. ఇంకా ఆ పోయిట్ని చదివిన మన నైనా పాప కూడా ఎంతో ఇంప్రెస్ అయిపోతుంది. లిటరలీ అసలు ఎవరు పంపించారబ్బా అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది. మన నైనా పాప తన యొక్క ఫ్యామిలీ డాక్టర్ అంటే డాక్టర్ గైటెల్ని అయితే వెళ్ళి కలుస్తుంది. ఇంకా గైటెల్ గారు కూడా ఓకేనైనా నీకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అట్లాంటి పీడకలు ఏం రాలేదు కదా అనడంతో ఇంకా మన నైనా కూడా లేదు డాక్టర్ నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటుంది. కానీ ఇంకా అప్పుడే ఆ డాక్టర్ గారు అయినా సరే నీ వయసులో ఉండే అమ్మాయిలకి లేకుంటే అబ్బాయిలకైనా సరే ఇట్లాంటి కళలు రావడం కామనే, ఎందుకంటే మీలో ఉండే ఇన్సెక్యూరిటీస్ ఇంకా భయాల వల్ల ఇట్లాంటి పీడకలలు వస్తాయి. కానీ వీటి వల్ల మీ ఫ్యూచర్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ కలగదు. బట్ మీరు కళలో ఏదైతే ఊహించుకుంటారో అలా మాత్రం మీరు రియాలిటీ
రియాలిటీలో మాత్రం బిహేవ్ చేయకూడదు, అదొకటే గుర్తుపెట్టుకో అంటాడు. ఇంకా ఆ మాటలు నైనా కూడా డెఫినెట్లీ డాక్టర్ నేను ఖచ్చితంగా అలా చేయను, ఇన్ఫ్యాక్ట్ నేను నా డ్రీమ్ కూడా అలాగే పెట్టుకున్నాను, నేను ఇప్పుడు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మారాలని కోరుకుంటున్నాను అనడంతో ఇంకా ఆ మాటలను ఆ డాక్టర్ గారు కూడా ఓ ఇట్స్ ఏ గ్రేట్ ఐడియా అండ్ నీ లైఫ్ బాగుండాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను, ఇంకా ఈ రోజుకి మన కౌన్సిలింగ్ అనేది ఎండ్ చేద్దామంటాడు. ఇంకెప్పుడైతే మన నైనా పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుందో ఇంకా అప్పుడే ఆ డాక్టర్ గారు కూడా నైనా గురించి రిపోర్ట్స్ రాస్తూ ఉంటాడు. నేను తనకి సాయం చేయలేకపోతున్నా, నేను ఎంతలా తనకి హెల్ప్ చేద్దాం అనుకున్నా సరే తను మాత్రం ఎప్పటికీ తన యొక్క డార్క్ పాస్ట్ నుంచి బయటికి రాలేకపోతుంది అండ్ తనని అంతలా వేధించే ఆ డార్క్ పాస్ట్ ఏమైంటుందబ్బా అని చెప్పి మన డాక్టర్ గారు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్ లో మన నైనా పాప వెళ్ళి తన యొక్క బెస్ట్ ఫ్రెండ్ అంటే పీటర్ గారిని కలిసి అరే నువ్వేనా నాకు ఆ క్రెడిట్ పంపించింది, అదెంతో అద్భుతంగా ఉంది అనడంతో ఇంకా మాట్లాడిన పీటర్ గారు కూడా ఫ్రీగా క్రెడిట్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా, లేదు నాకంత సీన్ ఉంటే ఇన్నాళ్ళు నీ వెనకలో ఇంటికి పడతాను, వేరే అందమైన అమ్మాయి వెనకలు పడిందని కదా అనడంతో ఇంకా ఆ మాటలను నైనా కూడా పొర చెత్తనా కొడుక, ఒకవేళ నువ్వు పంపించుకుంటే నాకు అసలు ఈ క్వైట్ ఎవరు పంపించారని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకి నైనా యొక్క క్లాస్ని చూపిస్తారు. ఇంకా అప్పుడే వాళ్ళ టీచర్ కూడా ఒక క్వశ్చన్ చదువుతూ ఓకే ఇది పాతకాలపైన కేసు గురించి మిమ్మల్ని ఇప్పుడు ప్రశ్నలు అడగబోతున్నాను. ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరు పేరెంట్స్ని ఒక పిల్లోడు గన్ను తీసుకొని కాల్చేశాడు, ఇప్పుడు ఆ పిల్లోడే అక్యూజ్డ్, ఆ పిల్లోడిని మీరు ఏమైనా ప్రశ్నలు అడుగుతారు, నువ్వే జడ్జి పొజిషన్లో ఉంటే కమాన్ ఎవరైనా చెప్పండి, నువ్వేమైనా చెప్తావా నైనా అని చెప్పి తనని లేపడంతో ఇంకా ఆ మాటలైన నైనా కూడా నేను నేను అనుకుంటానే తను ఒక్కసారిగా ట్రామా ఫీల్ అయ్యి నేను ఎవిడెన్స్ 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 అంటూనే ఉంటుంది. ఇంకా పక్క నుండి పీటర్ గారు ఏమైంది నైనా నువ్వు ఇంతసేపు టైం తీసుకుంటున్నావా అని చెప్పి తన ఫేస్ చూస్తే అప్పుడే నైనా వణికిపోతూ ఉంటుంది. ఇంకా తనని చూసిన అందరూ భయపడుతూ ఉంటారు, ఎందుకని నైనా ఇంతగా ప్యానిక్ అవుతుందని. ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన నైనా పాపకు వామిటింగ్ రావడంతో ఇంకా వెంటనే తను అక్కడి నుంచి వాష్రూమ్ వెళ్ళిపోతుంది. ఇంకా తనతో పాటు బయటికి మన పీటర్ గడ్ వచ్చి ఓకే నైనా నీకు ఇప్పుడు ఎలా ఉంది అనడంతో ఇంకా నైనా కూడా ఏం పర్లేదు ఇప్పుడు బాగుంది, యాక్చువల్గా నేను ప్రొఫెసర్ చెప్తానే ఆ కథను వినించి ఎందుకో నా లైఫ్లో అది ఇన్వాల్వ్ అయినట్లు ఇంకా నేను ఆ డ్రామాలో ఉన్నట్లు నాకు అనిపించి నేను ఇలా ప్యానిక్ అయ్యాను, బట్ ఇప్పుడంతా నార్మల్ అయిపోయింది అనడంతో ఇంకా మాట్లాడిన మన పీటర్ గారు కూడా నేనేదో నువ్వు ధైర్యవంతురాలు అనుకున్నాను, నీకు కూడా అందరిలాగానే భయంగా ఉంది, ఇన్ఫాక్ట్ నువ్వు ఒక సెన్సిటివ్ పర్సన్ నైనా అనడంతో ఇంకా మాట్లాడిన మన నైనా కూడా తనకు ఆన్సర్ చేయలేక ఊరికే ఉంటుంది. ఇంకా అప్పుడే పీటర్ గారు కంటిన్యూ చేసుకుంటా అందుకని చిన్న వయసులో ఉన్నప్పుడే మనం కొన్ని దయ్యాల సినిమాలు చూస్తే మనలో కూడా భయం వెళ్ళి మనకంటూ ఒక ధైర్యం వస్తుంది అండ్ నీకు ఇట్లాంటి విషయాలన్నీ కూడా నీ ఫ్యామిలీ డాక్టర్ అండి ఆ గైటిల్ గారు చెప్పలేదా, వాడు ఒక చెత్త కౌన్సిలర్ గాడు అని చెప్పి తనని తిడుతూ ఉంటే ఇంకప్పుడే మన నైనా పాప పీటర్ నీకు ఒక విషయం తెలుసా, నాకెందుకో సడన్ గా నా మెమరీస్ అన్ని కూడా గుర్తు రావడం లేదు, నాకు 10 ఏళ్ళ వయసు లోపల ఉండే మెమరీస్ అన్ని కూడా నాకెందుకు ఎరేజ్ అయిపోయినట్లు అనిపిస్తుంది, అసలు నాకు ఏం జరుగుతుందబ్బా అనుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టి మళ్ళీ మనకి నైనా రూమ్ చూపిస్తారు. ఇంకా మన నైనా కూడా దాని గురించి ఆలోచిస్తూ తన బెడ్ మీద పడుకొని అసలు నాకేం జరుగుతుందబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే తనకి ఇంకొక మెయిల్ వస్తుంది. ఇంకా మెయిల్ చూసిన మన నైనా పాప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి డాక్టర్ టెన్మాన్ చూపిస్తారు. ఇంకా మనోడు అదే జర్మనీలో కోలెన్ అనే ఏరియాలోకి వెళ్ళి ఒక ముస్లావిని కలిసి అక్కడ జరిగిన మర్డర్ గురించి అడగడంతో ఇంకా తను కూడా ఆ మర్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవును నాకు బాగా గుర్తుంది, ఆ పేరెంట్స్ కి ఒక కొడుకు కూడా ఉన్నాడు అండ్ ఆ కొడుకు పేరు మైకల్ అంటుంది అండ్ ఆ మైకల్ గత లాస్ట్ 2 సంవత్సరాలుగా తను ఇక్కడే ఉన్నాడంటంతో ఇంకా మాట్లాడిన టెన్మా కూడా వెంటనే వెళ్ళి మైకిల్ పేరుతో అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కొంతమంది తెలుసు అంటారు, కొంతమంది తెలియదు అంటారు, కొంతమంది గుర్తుందంటారు, కొంతమంది గుర్తు లేదంటాడు. కానీ ఎండ్ ఆఫ్ ది టైంలో మన టెన్మా గానికి మాత్రం ఏది కూడా తనకు కావాల్సిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. ఇంకా తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకటే, మన జోహన్ గడు 6 సంవత్సరాల ముందర ఇక్కడ మైకిల్ అనే పేరుతో ఉండేవాడని ఒక్క విషయం తప్పనిడిచి ఇంకా మనోనికి ఏది కూడా దొరకదు. ఇంకా మన టెన్మా గడు అలా నడుచుకుంటా మన జోహన్ గన్ గురించి ఆలోచిస్తూ అసలు నేను ఆ రోజు ఎందుకని అలా చేస్తాను, ఆ ఇద్దరు పిల్లలు ఉంటే వానికే గాయం తగలాలా, నేను వాడినే కాపాడాలా అని చెప్పి ఆలోచిస్తూనే వెయిట్ తనకు ఒక ట్విన్ సిస్టర్ ఉంది కదా, కానీ ఇప్పుడు తన ట్విన్ సిస్టర్ ఎక్కడుందబ్బా అని చెప్పి మన టెన్మా గానికి అయితే ఒక ఆలోచన వస్తుంది. అండ్ తన సిస్టర్ని పట్టుకుంటే ఎలాగైనా సరే జోన్ గాని పట్టుకోవచ్చు అని చెప్పి మనోనికి ఐడియా రావడంతో వెంటనే తన సిస్టర్ని పట్టుకునే పనిలో పడతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి నైనా పాపని చూపిస్తారు. అండ్ తనకు వచ్చిన మెసేజ్ అనేది మనకి అప్పుడు క్లారిటీగా చూపిస్తారు అనమాట. నేను నీ కోసం దగ్గరలోనే వస్తున్నాను, రెడీగా ఉండు అని చెప్పి మెసేజ్ ఉంటుంది. ఇంకా దాన్ని చదివి నైనా కూడా అసలు ఎవరబ్బా తిను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మన టెన్మా మళ్ళీ వెళ్ళి ఒక ఇంట్లో మన జోహన్
జాన్ గాన్ గురించి ఇంకా హెన్స్మెన్ ఫ్యామిలీ గురించి అండ్ 6 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ గురించి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా ఆ మాట్లాడిన ఆవిడ కూడా నాకు వాడు గుర్తున్నాడు బట్ పేరు సరిగ్గా గుర్తులేదు కానీ వాడు దాదాపు ఒక సంవత్సరం పాటు ఇక్కడే ఉన్నాడు అనడంతో ఇంకా ఆ మాట్లాడిన టెన్మా గాడు కూడా తను ఒక్కడే ఉన్నాడా, తనతో పాటు తన సిస్టర్ కూడా ఉందా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని అనడంతో దానికి ఆవిడ కూడా లేదు లేదు తన సిస్టర్ లేదు వాడు ఒక్కడే ఉండేవాడు అంటుంది. ఇంకా అలా మన టెన్మా గాడు మాట్లాడుతూ ఉండగానే ఆవిడకి చిరాకు వచ్చి వెంటనే డోర్ వేసేస్తుంది. ఇంకా మన టెన్మా గాడు కూడా ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదనుకొని వెంటనే అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే ఆ ఇంటి పెయిన్ నుంచి అయితే ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ అయితే నువ్వు వెతుకుతాండే ఆ అబ్బాయి గురించి నాకు తెలుసు అంటాడు. ఇంకా ఆ మాటలైన టెన్మాక్ ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పని అయ్యి వెంటనే వెళ్ళి ఆ ముసలోని కలుస్తాడు. ఇంకా ఆ ముసలోడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందు ఆ పిల్లాడి గురించి పక్కన పెట్టు, నీ పేరే కదా డాక్టర్ టెన్మా అంటే, నువ్వు ఒక డాక్టర్ అండ్ నువ్వు ఆ పిల్లాడి ప్రాణాలని కూడా కాపాడేవంట కదా. సో ఆ పిల్లోడు నాతో ఎన్నోసార్లు నీ గురించి చెప్పాడు. కొన్ని సార్లు అయితే నిన్ను తన పేరెంట్ గా భావించి ఈ ప్రపంచంలో తను ఎవరినన్నా కాపాడాలి ఇంకా ప్రేమించే వ్యక్తి ఉన్నారంటే అది నువ్వే అని చెప్పి తను ఎప్పుడు నాతో అనేవాడు అంటాడు. ఇంకా మాట్లాడిన టెన్మా కూడా షాక్ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి నైనాని ఇంకా తన ఫ్రెండ్స్ ని చూపిస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ నైనా పక్కన ఉండే ఇద్దరు ఫ్రెండ్స్ పేర్లు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఇదే ఈ వీడియో యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్స్ కూడా అట్లయితే వెళ్ళి ఆ మెయిల్ ని చెక్ చేయొచ్చు కదా అనడంతో ఇంకా నైనా కూడా నేను ఆల్రెడీ దాన్ని చెక్ చేశా, అదొక అనానిమస్ మెయిల్ అనడంతో ఇంకా మాట్లాడిన తన ఫ్రెండ్స్ కూడా అలాగైతే ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి ఎందుకంటే నువ్వు వెతుకుతాంటే నీ లవర్ కూడా నిన్ను సర్ప్రైజ్ చేయొచ్చు అంటుంది. ఇంకా ఆ మాటలు నైనా కూడా ఊరుకో ఏ జోక్ లేదు నన్ను ఎవరు లవ్ చేస్తారంటుంది కానీ బట్ అప్పుడే తన ఫ్రెండ్స్ మాత్రం నువ్వు అలా అస్సలు అనుకోద్దు ఎందుకంటే రీసెంట్గానే మన కాలేజ్లో ఒక కొత్త పిల్లోడు జాయిన్ అయ్యాడు అండ్ తనని చూసి నేను ప్రతిసారి కూడా తను ఎంతో స్ట్రేంజ్గా బిహేవ్ చేశాడు అండ్ మోర్ ఇంపార్టెంట్గా క్లాస్ జరుగుతున్న ప్రతి ఒక్క నిమిషం కూడా తను టీచర్ కంటే ఎక్కువగా నిన్నే చూసేవాడు నైనా అనడంతో ఇంకా ఆ మాటలైన నైనా కూడా ఏంటి నన్ను చూసేవాడా అని చెప్పి షాక్ అవుతుంది. ఇంకప్పుడే మన నైనా ఫ్రెండ్ కూడా అవును తను మన రూమ్లో 12th రోలో కూర్చుండేవాడు అండ్ తనకి నువ్వు ఎప్పుడు కూడా కనపడేటట్లే ఉండేదానివి అనడంతో ఇంకా ఆ మాటలైన నైనా కూడా తనేనా అతను అనడంతో ఇంకా ఆ మాటలైన తన ఫ్రెండ్స్ కూడా అవును ఖచ్చితంగా తనే వింటాడు, తనే నువ్వు కోరుకుంటాండే రాకుమారుడు, నీకోసం గుర్రం మీద ఎక్కొచ్చిన రాకుమారుడు, నువ్వు వెళ్ళి తనతో మాట్లాడని చెప్పి మోటివేషన్ ఇస్తారు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే మళ్ళీ మనకి డాక్టర్ టెన్మాని ఇంకా ముసలోని అయితే చూపిస్తారు. ఇంకప్పుడే టెన్మా గారు కూడా సరే గానీ ఆ పిల్లోని పేరు మీకు ఏమని చెప్పాడు అనడంతో దానికి ఆ ముసలోడు కూడా నాకు ఫ్రాన్స్ అని చెప్పాడు కానీ అది తన యొక్క రియల్ నేమ్ కాదని నాకు ముందు నుంచినే తెలుసు, అయినా సరే నేను ఎప్పుడు తనని అడగలేదు ఎందుకంటే తను నన్ను ఎప్పుడు నమ్మేవాడు అండ్ వాళ్ళ అమ్మ నాన్నలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఇల్లు మాకు రాసిచ్చేశారు అండ్ తను ఏమైందో తెలియదు అక్కడ నుంచి వచ్చేసి నుంచి ఇక్కడ మాతో పాటు 1 year ఉన్నాడు. నీకు ఎగ్జాక్ట్ టైం చెప్పాలంటే 13 నెలలు మార్చి 1987 నుంచి ఏప్రిల్ 1988 వరకు ఆ పిల్లోడు మాతోనే ఉన్నాడు. ఆ పిల్లోడు ప్రతి ఒక్క రోజు కూడా నన్ను కలవడానికి వచ్చేవాడు అండ్ నేను కూడా ఒంటరిగా ఉండేవాడిని కాబట్టి తనని వెల్కమ్ చేసేవాడిని అండ్ నువ్వు నమ్ముతా ఉన్నామో ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఉండే ఈ చైర్ ఉంది కదా తను ఎప్పుడు కూడా ఈ చైర్లోనే కూర్చొని ఏదో ఒక బుక్ తీసి చదువుకుంటా తన టైం అంతా కూడా బుక్స్ మీద టైం స్పెండ్ చేసేవాడు అంటాడు. ఇంకా మాట్లాడిన టెన్మా కూడా అసలు ఎందుకని తను అన్ని బుక్స్ చదివేవాడు అనడంతో దానికి ఆ ముసలోడు కంటిన్యూ చేసుకుంటా ఎందుకంటే తను ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఇంకా తనకు కావాల్సిన లాంగ్వేజెస్ అన్ని కూడా నేర్చుకోవాలని చెప్పి తను బుక్స్ చదివేవాడు అంటాడు. ఇంకా ఆ మాటలని టెన్మాకి ఒక్కసారిగా ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా ముసలోడు కంటిన్యూ చేస్తూ తను ఎప్పుడైతే డిసప్పేర్ అయిపోయాడో ఆ టయానికి తనకు మోస్ట్లీ ఆ అన్ని లాంగ్వేజెస్ కూడా వచ్చు అండ్ తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టయానికి తనకి కొంచెం 12 ఏళ్ళు ఉండొచ్చు అంటాడు. ఇంకప్పుడే టెన్మా కూడా ఓకే తనతో మీరు మాట్లాడేవాడా అనడంతో ఇంకప్పుడే మన ముసలోడు కూడా నేను తనతో ప్రతి ఒక్క రోజు మాట్లాడేవాడిని అండ్ తను ఎప్పుడు కూడా నన్ను వార్స్ గురించి అడిగేవాడు అనడంతో ఇంకా టెన్మా కూడా వార్సా అని చెప్పి షాక్ అయితే ఇంకా ముసలోడు కంటిన్యూ చేస్తూ నీకు తెలీదా నేను ఒకప్పుడు వార్స్లో పోటీ చేశాను, నేను World War IIలో U-boatలో అయితే ట్రావెల్ చేసి మాకంటూ ఒక గుర్తింపును సాధించి నాకు కూడా ఒక మంచి పథకాన్ని అయితే కలెక్ట్ చేసుకొని ఇంకా ఫైనల్గా నా రిటైర్మెంట్ తర్వాత నేను ఇలా ఒంటరిగా ఉన్నాను అనడంతో ఇంకా అప్పుడే టెన్మా కూడా అలా అయితే మీరు ఖచ్చితంగా జోహన్ అదే మీరు అనుకుంటే ఫ్రాన్స్ కావచ్చు లేకపోతే ఫైనల్గా నేను వెతుకుతాండే మైకిలైనా కావచ్చు తనని మీరు గుర్తుపడతారా అని అడుగుతాడు. ఇంకా మాట్లాడిన ముసలోడు కూడా లేదు నేను గుర్తుపట్టలేను అంటాడు. ఇంకా మాట్లాడిన టెన్మా కోపంగా మీరు దాదాపు 13 నెలలు వంత పట్టున్నారు ఒక్కరోజు కూడా మీరు తన ఫేస్ చూడనట్లు మాట్లాడుతున్నారు ఏంది అనడంతో దానికి ఆ ముసలోడు కూడా అవును నేను ఒక్కరోజు కూడా తన ముఖాన్ని చూడలేదు ఎందుకంటే నాకు 2 కళ్ళు లేవు అంటాడు. ఇంకా ఆ మాటలైన టెన్మాకి ఒక్కసారిగా ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే ముసలోడు ఓకే టెన్మా నీకు ఒక విషయం చెబుతున్నా, వాడు ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని నమ్మేవాడు కాదు అండ్ ఎవరికి సరే తన యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసేవాడు కాదు కానీ నాకు ఒకే ఒక విషయం షేర్ చేశాడు,
తను ఈ ప్రపంచంలో నమ్మగలిగే ఒకే ఒక్క వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది తన యొక్క సిస్టర్ అంట. అండ్ తన సిస్టర్ని కలవడానికి ఎప్పుడైతే తనకి 20 ఇయర్స్ నిండుతాయో అప్పుడు వెళ్ళి తన సిస్టర్ని కలుస్తానని చెప్పి నాతో ఎన్నోసార్లు చెప్పాడు అనడంతో ఇంకా ఆ మాటలిన టెన్మా కూడా అలా అయితే తను ఎక్కడికి వెళ్తానన్నాడు గుర్తుందా అనడంతో ఇంకా ముసలోడు హైడల్బర్గ్ అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి నైనా పాపని చూపిస్తారు. ఇంకా మన నైనా పాప కూడా తన కాలేజ్కి రెడీ వెళ్తూ ఉండగా ఇంకా అప్పుడే వాళ్ళ ఫాదర్ కూడా ఓకే జాగ్రత్తగా వెళ్ళు, ఈవినింగ్ త్వరగా రా అంటాడు. ఇంకా ఎప్పుడైతే నైనా పాప వెళ్ళిపోతుందో వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ కూడా బహుశా టైం వచ్చినట్లు ఉందనుకుంటా. ఇంకా మనం నైనాకి పూర్తి నిజాలు చెప్పేయాలి అనడంతో ఇంకా తన వైఫ్ కూడా అసలు మనం ఈ విషయం గురించి తనకి ఎందుకు చెప్పాలి అనడంతో ఇంకా అప్పుడే హస్బెండ్ గడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకంటే తను ఎప్పటికీ మన కూతురు కాలేదు అండ్ ఈ బర్త్డేతో తనకి 20 ఇయర్స్ నిండుతాయి, సో తనకు మెచ్యూరిటీ వస్తుందిలే అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మన నైనా పాప తాకి తన ఫ్రెండ్స్ వచ్చి ఓకే మేమంతా కూడా సెట్ చేసేస్తాం, ఇప్పుడు ఆ పర్సన్ వచ్చి నీతో మాట్లాడతాడు, నువ్వు తనతో పొలైట్ గా మాట్లాడు అంటుంది. ఇంకా ఆ మాట్లాడిన మన నైనా పాప ఫస్ట్ లో సిగ్గుపడినా సరే ఇంకా అప్పుడే ఆ పర్సన్ వస్తూ ఉంటే ఇంకా తన ఫ్రెండ్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే ఆ పర్సన్ నడుచుకుంటే మన నైనా తాకు వచ్చి హాయ్ నైనా ఎలా ఉన్నావు, నా పేరే ఓటో హబ్బర్మన్ అంటాడు. ఇంకా మాట్లాడిన నైనా పాప కూడా వెంటనే తనతో మాట్లాడదాం అనుకునే ఈ గ్యాప్ లో వెంటనే ఓటో గాని వెనకల ఒక పర్సన్ ని చూసి షాక్ అవుతుంది. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదో మన యొక్క జోహాన్ అనమాట. ఇంకా తనని చూసిన మన నైనా పాప ఎవరు అతను, తనని నేను ఎక్కడో చూసాను ముందెప్పుడు చూసాను, ఎవరబ్బా తను అనుకుంటానే ఒక్కసారిగా మన నైనా పాప స్ప్రో కోల్పోతుంది. ఇంకా వెంటనే తన తాకి తన ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చి ఏమైంది నైనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.